ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించాలన్నారు సంస్థ ఎండీ నాగిరెడ్డి. జేఏసీ చేసిన 32 డిమాండ్ల విలువ 35,000 కోట్లని చెప్పారు. సంస్థలో ఉన్న సమస్యలు కొత్తవి కావని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. మొండి పట్టుదలతో కార్మిక సంఘాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు నాగిరెడ్డి. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ పరిస్థితి మెరుగు అవుతుందని చెప్పారు. ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెను విరమించి చర్చల్లో పాల్గొనాలంటున్నారు. సంస్థ ఎండీ నాగిరెడ్డితో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. అయితే ఈ సమ్మె ప్రభావం ఎలా ఉంటుంది, దాంతోపాటు ఇటు ఆర్టీసీ యాజమాన్యం ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది, ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు ఎన్ని నడుస్తున్నాయి, ఇట్లాంటి వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సంబంధించి ముందస్తుగానే చెప్తూ వస్తున్నారు. నిన్న కూడా చర్చలు కమిటీ ఏర్పాటు చేసి నిర్వహించారు కదా, అసలు ఏం నిర్ణయం చేశారు సార్? ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కొంతకాలం నుంచి సమస్యల గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ సమస్యలు అనేది కొత్త కాదు, వాళ్ళు చెప్పినటువంటి దశాబ్దాల తరబడి పేరుకుపోయినటువంటి సమస్యలు ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ప్రభుత్వం వాటిని సమస్యలు పరిష్కారం చేయడం కోసము సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతోటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ 4 వారాల్లోగా మొత్తం చర్చలు చేసి తర్వాత నివేదికనివ్వమని చెప్పేసి కోరటం జరిగింది. సో నిన్నటి రోజు అన్ని రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో 12 మందిని పిలిచడం జరిగింది. వాళ్ళు యొక్క అంతకుముందు ఇచ్చిన సమస్యల గురించే కాకుండా కొత్తవి కూడా కొన్ని చెప్పడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కమిటీ ఉన్నటువంటి సభ్యులు కానీ చైర్మన్ అందరూ కూడా యూనియన్స్ని స్ట్రైక్లోకి వెళ్ళవద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కానీ పట్టుదలతోటి యూనియన్స్ స్ట్రైక్లోకి వెళ్ళారు. సో దీనివలన ఏదైతే మనము చర్చా కార్యక్రమం మొదలుపెట్టినామో అది కొంత ఇబ్బంది అయినది. సో ఇది కార్మికులు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ యొక్క స్ట్రైక్ నుంచి విరమించుకొని చర్చా కార్యక్రమానికి మళ్ళీ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. సార్, ఇటు కార్మిక సంఘాలు కూడా తమ సమస్యలను డిమాండ్లను అట్లనే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతము ఆర్టీసీ యాజమాన్యం ఎన్ని బస్సులను ఆపరేట్ చేస్తుంది, ఎట్లా ఉంది సార్ ప్రజెంట్ పరిస్థితి? ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా మార్నింగ్ అయితే ఓన్లీ 10% బస్సులే నడిపించగలిగినాం. ఇప్పటికి 25%కి రీచ్ అయింది. సో ఆల్రెడీ కొంతమంది కార్మికులు మనము ప్రభుత్వం చర్చా కార్యక్రమం మొదలుపెట్టింది కాబట్టి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ముందుకు వచ్చింది కాబట్టి మేము పార్టిసిపేట్ చేయమని చెప్పడం జరిగింది. సో దాంతో కొంత మనం వెసులుబాటు వచ్చింది. సో ఇంకా సాయంత్రం వరకు ఇంకా ఇంప్రూవ్ చేసేదానికి అది అవకాశం ఉంది. సో ఈ యొక్క స్ట్రైక్ కానీ ఇటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా కొంత ఆల్టర్నేట్ చూసుకోవడం కానీ లేకపోతే ప్రయాణాలకి ప్లాన్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సార్, ఇప్పుడు పెండింగ్ బిల్స్ అంటున్నారు. వాళ్ళ ప్రధాన సమస్యలలో అంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్న దాంట్లో ఇటు విలీనం ప్రక్రియ కావచ్చు, ఇటు పెండింగ్ బిల్స్కి సంబంధించి ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ముఖ్యంగా విలీన ప్రక్రియకు సంబంధించి మీరు కానీ ఇటు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఆలోచన చేస్తున్నారు? ప్రభుత్వము కమిటీకి ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏంటి, అన్ని సమస్యల్ని పరిష్కరించే విధంగా నివేదిక ఇవ్వమని చెప్పేసి. సో దాని మీద ఈచ్ ఇండివిజువల్ సమస్య మీద మనం చెప్పేదానికి లేదు ఒకటి. రెండవది మొత్తం డిమాండ్స్ చూస్తే దాదాపు 35,000 కోట్లకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఉన్నాయి అందుట్లో. సో అంత డిమాండ్స్ వచ్చినప్పుడు దాన్ని గవర్నమెంట్లో కానీ తర్వాత మేము కానీ గవర్నమెంట్లో కానీ డిస్కస్ చేసిన తర్వాత ఏది చేయగలమో ఏది చేయలేము అనేది ముందుకు వస్తుంది. సో కాబట్టి మీ ద్వారా కార్మికులందరికీ కోరేది ఏంటంటే, ప్రజలకు కూడా కోరేది ఏంటంటే, ఈ యొక్క స్ట్రైక్ ఏదైతే ఇల్లీగల్గా చేస్తున్నారో ఇది యాక్చువల్గా ఆల్రెడీ లేబర్ కమిషనర్ డిక్లేర్ చేసినారు, అది ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పేసి. అది వెంటనే విరమించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వము సమస్యని పరిష్కారం చేసే దానికోసం ఆల్రెడీ ప్లాన్ చేసినారు. సో దాంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. సార్, ఇప్పటికే ఇప్పుడు స్ట్రైక్ నేపథ్యంలో ఇటు మహాలక్ష్మి ఉచిత ప్రయాణం కావచ్చు, దాంతోపాటు బస్ పాసులని అలో చేయట్లేదు అంటున్నారు. అది మీ దృష్టికి వచ్చిందా? ఎట్లా సాల్వ్ చేస్తారు సార్ ఈ ప్రాబ్లమ్స్? యాక్చువల్గా బస్ పాస్ కానీ మహాలక్ష్మి కానీ ఎవ్వరు కూడా ఆందోళన చెందనక్కర్లేదు. బస్సు నడిస్తే ఎవరైనా ఆ బస్సు ఎక్కొచ్చు. స్ట్రైక్ ఇట్లనే కంటిన్యూ అవుతాయి, ఇటు ప్రజలు కావచ్చు సంస్థకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి మీ తరపున ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సో ఈ స్ట్రైక్ని కంటిన్యూ చేస్తే గతంలో ఒక అనుభవం ఉన్నది మనకి. యాక్చువల్గా అంతకుముందు అయితే జీతాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన దానివల్ల ఎవ్రీ మంత్ మనకి ఖచ్చితంగా
మనీ రావటము. సో దాంతో ప్రతి నెల కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి, 1వ తారీఖునే జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా పాతకాలంలో ఏదైతే జీతాలు ఇవ్వలేక క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కానీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఏదైతే తీసుకొని జీతాలు ఇచ్చినారో ఆ బాకీలను కూడా సగం వరకు మనం తీర్చడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని కార్మికులు కానీ తర్వాత యూనియన్స్ కానీ సో ప్రజల్ని ఆ యొక్క ఆర్టీసీ నుంచి దూరం చేయవద్దని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ స్ట్రైక్ వలన ఎవరైతే వెనక్కిపోతారో ప్రజలు ఆర్టీసీ బస్సు ఎక్కకుండా, వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా సమ్మె విరమించాలి. సమస్యలు పరిష్కరించేదానికి ప్రజాస్వామ్యబద్ధంలో చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. రైట్. మొత్తంగా ఇటు ప్రభుత్వం అయితే ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన దృష్టి సారించి చర్చలు కొనసాగుతాయని కూడా చెప్తున్నారు. దాంతోపాటు నష్టాల బాట నుంచి లాభాల బాటలకు తీసుకొచ్చిన సంస్థని మళ్ళీ నష్టాల్లోకి నెట్టొద్దని కూడా ఆర్టీసీ ఎండీ కోరుతున్న సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ హర్షతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.